భూమి మీద సృష్టించేటప్పుడు దేవుడు అన్నిట్లకంటే వాల్యుబుల్ గా ఒక మనిషిని సృష్టించాడు దేవుడు. మనిషి చాలా వాల్యుబుల్. ఎంత వాల్యుబుల్ అంటే ఏదైనా చేయగలుగుతున్నాడు, ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతున్నాడు. కానీ బీరువాలు ఎన్ని బట్టలున్నా ఒక్క జత వేసుకుంటాడు కదా. ఒక ఇంట్లో 100 రూములున్నా ఒకే రూమ్ లో పడుకోగలదు కదా. 1000 కార్లు ఉండొచ్చు, ఒకే కారులో వెళ్ళగలదు. 1000 మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఎవరో ఒక్కలే ప్రాణ స్నేహితుడు ఉంటాడు. ఒక ఊరంతా బంధువులు ఉండొచ్చు, ఎవ్వరు అక్కడికి రాని వారై ఉండొచ్చు, లేదా బాగా ఆప్తులై ఉండొచ్చు. కానీ మనిషి తెలుసుకోవాలి, అజ్ఞాన జ్ఞానవంతుడే. ఈరోజు అజ్ఞానవంతులమా జ్ఞానవంతులమా కోసం మాట్లాడుతున్నాం. మనిషి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అసలు నెలకి కొన్ని కోట్లు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మన ప్రపంచంలో. కానీ తినేది పట్టెడు అన్నమే కదా, రోజు కట్టుకునేది ఒక జత పట్టలే కదా, రోజు వెళ్ళేది ఒక కారే కదా. ఎంత లగ్జరీగా ఉన్నా ఈ మూడే కదా. నెక్స్ట్ ఏంటంటే పాకులాట, ఏదో సాధించాలనే తపన. సాధిస్తున్నాడు, రేపటి కోసం కూడబెడుతున్నాడు. మరి రేపంటూ ఉందంటారా? మనకేమన్నా తెలుసా? మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఇంటికి వస్తామని నమ్మకం ఉందా? ఒకవేళ నమ్మకంతో వెళ్తున్నాం, మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం, వచ్చేవాడు కరెక్ట్ గా వస్తున్నాడంటారా? ఎంతమంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారంటే వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటారు కదా, ఎంతో డబ్బు కూడబెట్టుంటారు కదా, బీరువాళ్ళ నిండా బట్టలు దాచిపెట్టుంటారు కదా, ఎన్నో బెడ్రూమ్స్ ఇల్లులు కట్టుకొని ఉంటారు కదా, ఎన్నో పడక మంచాలు తయారు చేయించుకొని ఉంటారు కదా, ఎన్నో దాచిపెట్టుకొని ఉంటారు, బంగారాలు, ఆస్తులు, వజ్రాలు, డైమండ్స్, ఇలా. మరి వీళ్ళు చనిపోయాక ఏమవుతుంది? వారు సాధించింది ఇతరులు ఆస్వాదిస్తున్నారు. మనం ఒక బిల్డింగ్ కట్టాము, మనం జీవితం ఒక 70 సంవత్సరాలు వేసుకున్నాం. ఈ 70 సంవత్సరాలు పోని మనం అందులో ఒక 30-40 సంవత్సరాలు ఉంటున్నాం. నెక్స్ట్ వేరొకరు ఉంటున్నారు కదా, ఆ బిల్డింగ్ పాడేస్తారు, నెక్స్ట్ వాళ్ళు కట్టుకుంటారు. నిజానికి చెప్పాలంటే ఏది మంది కాదు, మనం అజ్ఞానులుగానే ఉంటున్నాం. మనం ఆలోచించే విధానం చాలా తక్కువగా ఉంటుంది. మనం రేపటి కోసం చూసుకుంటున్నాం, అసలు ఈ రోజు ఏం జరుగుతుంది. ఈ రోజు మనం కంటి నిండా నిద్రపోతున్నామా, కడుపు నిండా తినగలుగుతున్నామా, శక్తికి మించి పని చేయగలుగుతున్నామా? ఇది కదా మనకు కావాల్సింది. చాలా మంది ఆస్తులు కూడా పెడతారు, తినకో ఎన్నో కష్టాలు పడి బిడ్డల కోసం ఆస్తులు కూడా పెడతారు. ఆ బిడ్డలు ఏం చేస్తారు? ఏదో పెద్ద పెద్ద బైకులు కొనిస్తారు, వాడు ఫ్రెండ్స్ తో తిరిగి ఏ యాక్సిడెంట్ లోనే పోతాడు. ఇప్పుడు ఆ కూడబెట్టిన డబ్బంతా ఏం చేస్తారు? ఇప్పుడు ఆ తండ్రికి ఉపయోగపడుతుందా? ఆలోచించండి. మనం తినాలి, మనకున్న దాంట్లో ఒక పేదవాడికి సహాయం చేయాలి. మనం చేసుకున్న క్రియలే మనకు కూడా వస్తాయి. ఒక చనిపోయిన శవం వెళ్తున్నప్పుడు వెనకాల ఎంతమంది వెళ్తున్నారో చూడండి. కొందరికి ఓ 10 మంది కూడా వెళ్ళరు, కొందరికి వేలాది మంది వెళ్తారు, కొందరికి లక్షల మంది వెళ్తారు. ఇవన్నీ ఆ చనిపోయిన మనిషి చూస్తున్నాడంటారా? చూడట్లేదు. కానీ ఇతరులు చూసి, ఆహా ఎంత మంచివాడు, ఇంత జనం వెళ్తున్నారంటే ఏదో గొప్ప కార్యం చేసుంటాడే, ఏదో మంచి పని చేసుంటాడే అని అనుకుంటారు. అదే వాడి క్రియలు. ఓ 10 మంది వెళ్ళారనుకో,
ఈడేం చావు చచ్చాడో, ఎందుకు పనికి రాన్నాడేమో, అందుకే ఎవడో లేడు వెనకాల, ఇలా మాట్లాడుకుంటారు. అంటే వాడి క్రియలు అయ్యే, వాడు చెడ్డవాడిగా ఉన్నాడేమో అందుకని. కానీ ఇవన్నీ చనిపోయిన వాడు చూడగలడా? చూడలేడు. ఎందుకంటే వాడి ఆత్మ వెళ్ళిపోయింది. అటు నరకానికో ఇటు పరలోకానికో ఎక్కడికో చోటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వాడు ఏమి ఆలోచించడు. వాడికి ఇంకేం అక్కర్లా. వాడి ఆత్మకి ఏమీ అక్కర్లా. శరీరం తగలబడిపోతుంది, ఆత్మ సంచరించిపోతుంది. మరి ప్రాణం పోయింది, పోయిన ప్రాణం తిరిగి రాదు. కాబట్టి పోయిన వాడికి ఏం అక్కర్లా. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు పోయాక, అబ్బో తనింత బతుకు బతికాడు కదా, ఇన్ని చేశాడు కదా, ఇలా చెప్పుకుంటారు. తన క్రియలు మాత్రమే. అవి దేవుడు వింటే, దేవుడికి నచ్చితే వాడు తూకంలో నిలబడతాడు. నిలబడినప్పుడు కరెక్ట్ అవుతాడు. కరెక్ట్ అవ్వచ్చు, లేదా దిగజారిపోవచ్చు. ఇప్పుడు ఎవరి అంతరంగాన్ని ఎవరు చూడలేరు కదా. 1000 మందికి సహాయం చేసి ఉండొచ్చు, కానీ మనసులో పొరపాట్లు చేసుంటే ఈ మనసుని దేవుడు చూస్తాడు కదా, ఆ పొరపాట్లని దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఎక్కడో చోట లంచం తీసుకున్నాడు ఎవరికి తెలియకుండా, సపోజ్ ఆ లంచం తీసుకెళ్లి దేవుడి దగ్గర వేశాడు. ఇప్పుడు దేవుడు ఏమనుకోవాలి చెప్పండి? లంచం తీసుకున్నాడు వీడు అని తప్పు పట్టాలా? తీసుకొచ్చి నాకే ఇచ్చాడు అని సంతోషపడాలా? కానీ దేవుడు సంతోషపడ్డం. ఎందుకంటే అది తప్పు కదా. ఎవరినో కొట్టి తీసుకొచ్చింది కదా, నాకు ఇస్తే ఏంటి, నేనేమన్నా తీసుకుంటానా ఏంటి అని దేవుడు వ్యతిరేకపరుస్తాడు. అది మనిషి అజ్ఞానంలో ఉండి తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టేస్తున్నాడు. వాడు సంపాదించిందేనంటారా, లేకపోతే లంచం తీసుకున్న డబ్బు అంటారా? అది వాడి అంతరంగానికి తెలుసు కదా. కానీ దేవుడికి అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కదా, అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు కదా. అది ఇష్టంతో చేస్తున్నాడా, లేకపోతే వాడికి వచ్చిన దాంట్లో నేను లంచం తీసుకున్నా 1,00,000 రూపాయలు, ఒక 10,000 పేదవాళ్ళకి పంచితే ఏమైందిలే అనుకుంటున్నాడా? ఈ 10,000 పేదోడికి పంచాను కదా, దేవుడు నన్ను మంచోడు అనుకోవాలి అని ప్రజల ముందు గొప్ప చెప్పుకోవచ్చు కదా. ఇది దేవుడు చూస్తున్నాడు. కానీ దేవుడు ఆ 10,000 కోసం వెయిట్ చేస్తాడా? కాదు. వాడి అంతరంగం ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. వాడు తప్పు చేస్తున్నాడా, ఒప్పు చేస్తున్నాడా అని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం అనుకున్నదంతా అజ్ఞానం. దేవుడు జ్ఞానవంతుడు. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని ఆయన సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానంలో కూరుకుపోతున్నాం. ఒక ఊపి ఉంది, ఊపిలో మీరు ఏది వేసినా లాగేసుకుంటది, ఆఖరికి మీరు వెళ్ళి దూకినా కూడా లాగేసుకుంటది. అది లాక్కొని ఏం చేస్తుంది? ఆ ఊబిలో కూరుకున్నవాడు ఎప్పటికీ పైకి రాలేడు. ఆ కూరుకుంటూ ఉండగా ఎవడైనా కర్రిచ్చో తాడిచ్చో లాగితే పైకి రాగలడేమో గాని లోపలికి వెళ్ళాక ఆడేమయ్యాడు ఎవరో చెప్పలేరు. కనీసం శవం కూడా బయటికి రాదు. ఊబి అంటే అదే. మనం కూడా అజ్ఞానం అనే ఊబిలో ఉన్నాం. మనల్ని మనం సరి చేసుకోవాలంటే మనం కష్టపడిన దాంట్లో ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చామంటే దేవుడు సంతోషపడతాడు. 10 రూపాయలు దానం చేసామంటే దేవుడు సంతోషపడతాడు. దేవుడికి కావాల్సింది నువ్వు తింటూ నీకున్న దాంట్లో ఇతరులకు పెట్టు అని దేవుడు చెప్పాడు. కానీ నువ్వు లంచం పుచ్చుకొని నువ్వు అన్యాయం చేసి 10 మందిని పోషించు అని ఎక్కడా దేవుడు చెప్పలా. ఎందుకంటే అది ఇష్టం లేని పని. చాలా మంది లోకంలో చేసే పని ఏంటంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోతారు. బోల్డ్ సూట్ కేసులతో లంచాలు వచ్చేస్తాయి. అంటే నేను పేర్లు చెప్పడానికి కాదు, ఊహించిందే ఇది. చాలా మంది చెప్పుకుంటే విన్నది కూడా. చాలా చాలా డబ్బు సంపాదిస్తారు, కానీ ఒక సూట్ కేసు అట్టుకెళ్ళి దేవుడికి వేసేస్తారు. అంటే దేవుడు ఆ డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాడా? మరి ఆయన
అరే నువ్వు చేసే తప్పని చెప్పట్లేదా? ఆయన చెప్తా ఉంటాడు. వీడి మనిషికి అనిపిస్తుంది నేను చేసింది పొరపాటు కదా అని. అక్కడికి వెళ్ళి 4 గుంజలు పీకేస్తాడు. నేను చేసిన తప్పేనైనా అయినా సరే నీకు కానుక తెచ్చానని. దేవుడు ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకున్నాడా? ఎవరు ఊహించగలరు ఒప్పుకున్నాడని? అసలు ఊహకు అందుతుందా ఇది కరెక్టో కాదోనని? అజ్ఞానులు ఏం చేస్తారంటే లంచాలు పుచ్చుకొని దేవుడికి ఇస్తారు. కాదు కాదు, నీ కష్టార్జితంలో నువ్వు సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి వేసిన దేవుడికి ఇష్టమే. బైబిల్లో ఒక 2 కానీల కోసం అంత యోగ్యతగా ఎందుకు చూపించాడంటారు? ఎందరు ఆస్తిమంతులు లేరు బైబిల్లో? అసలు యోబు చూడండి ఎంత ఆస్తిమంతుడో, అబ్రహాం చూడండి ఎంత ఆస్తిమంతుడో. మరి వీళ్ళందరూ ఆస్తిమంతులే కదా, కానీ ఆ 2 కానీలు ఆవిడని అంత ఉపయోగంగా ఎందుకు చూపించాడు? ఆమె దగ్గర ఉన్నాయి ఆ 2 కానీలే. ఆ 2 కానీలే దేవుడికి ఇచ్చేసింది. అంటే చివరి వరకు ఇచ్చేసింది అనమాట. ఇంకా రేపటి కోసం చూసుకోవాలా, రేపు ఏంటని తనకు తెలియదు. కాబట్టి దేవుడు బైబిల్ చదివిన వారందరికీ తెలిసేటట్టు చేశాడు ఈ విషయాన్ని. ఎందుకంటే మీరు ఇచ్చే ధనము కాదు, మీ మనస్సు ఇక్కడ నాకు కావాలి, మీ హృదయాంతరంగం నాకు కావాలి. ఇప్పుడు ఆ తల్లి వలె మీరు ఇష్టముతో ఏమిచ్చినా ఆయన సంతోషంగా స్వీకరిస్తారని చెప్తున్నారు. నిజమే కదా, మనం ఇష్టంగా ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఆయన అసలు మన హృదయాన్నే కోరుకుంటున్నాడు. అలాగే దేవునికి కానుక అర్పణ సమర్పణ చేసుకోవటం అంటే వాల్యుబుల్ ఉండాలి కదా. ఆయన ఎంత శ్రీమంతుడు, ఆ శ్రీమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? కానీ పట్టెడు అన్నమైన పెట్టగలమా? దేవదూతలు వస్తే పరుగు పరుగున అబ్రహాము మరి 6 మానికల పిండి కలిపించాడంట. కలిపించి ఒక లేగ దూడని బలి ఇచ్చి మాంసం వండి వాళ్ళకి దేవదూతలకు ఆహారం పెట్టాడని. ఎందుకు పరిగెట్టాడంటారు? అంటే యోగ్యమైన వారికి నేనేదో ఒక సేవ చేసుకోవాలని పరిగెట్టాడు. ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంట మన వీధిలోకి, ఎంత బందోబస్తుతో వస్తాడు. అసలు ఆయన చూస్తాక డాబాలు ఎక్కిపోతారు, రోడ్ల నిండా జనం వచ్చేస్తారు. ఆయన మనలాంటి మనిషే కదా, ఒక 5 ఏళ్ళు పదవిలో ఉండి దిగిపోయేవాడే కదా. రేపు మామూలుగా మనిషిలాగా తిరగాలి కదా. ఈరోజు పదవిలో ఉన్నాడు గొప్ప, రేపు పదవి దిగిపోతే మామూలే కదా. మరంత వాల్యూ ఎలా ఇస్తున్నాం? ఎందుకంటే ఆయన ఉన్న పదవికి మనం వాల్యూ ఇస్తున్నాం, అక్కడున్న మనిషికి కాదు వాల్యూ ఇచ్చేది. ఆయన ఉన్న స్థానానికి, ఒక ప్రధానమంత్రి అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక రాజకీయ నాయకులైనా, ఒక చర్చి పాస్టర్ గారైనా, ఒక బ్రాహ్మడైనా, ఎవరైనా సరే వాళ్ళకి వాల్యూ ఇస్తున్నామంటే ఆ పదవికి ఇస్తున్నాం. అంటే దేవుడిచ్చిన ఆధిక్యానికి మనం వాల్యూ ఇస్తున్నాం. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది దేవుడిచ్చిన ఆధిక్యానికి. కొందరికి ఆధిక్యం ఇస్తున్నాడు దేవుడు, అంటే అర్హత కలిగిన వారికి మాత్రమే ఆధిక్యం ఇస్తున్నాడు. అర్హత ఉంది, కానీ ఆ అర్హతని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారా? దిగజార్చుకుంటున్నారా? ఇక్కడ సౌల్ని ఫస్ట్ ఇజ్రాయేల్ ప్రజలకి రాజుగా చేశాడు దేవుడు. సమూయేలుని ప్రేమించి సమూయేలునితో పంపించి సౌలుని రాజుగా చేస్తానని ఒక నిర్ణయం చెప్పాడు దేవుడు. అంటే ఒక అధికారాన్ని సౌలుకి ఇచ్చాడు. మరి అధికారాన్ని సౌలు ఉపయోగించుకున్నాడా? అజ్ఞానంతో పోగొట్టుకున్నాడా? ఎందుకు పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటే దేవుడు చెయ్యొద్దన్న పనులు వద్దు అనుకున్నవి చేశాడు కాబట్టి సౌలు ఆధిక్యాన్ని పోగొట్టుకున్నాడు. మరి అదే స్థానంలో ఒక పేదవాడైన, ఒక గొర్రెల కాపరైన దావీదుని హెచ్చించడానికి దేవుడు మరి చిన్నప్పుడే సమూయేలుని ఇంటికి పంపించారు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరు ఎటువంటి వారు
వీళ్ళకిస్తే వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా, వీళ్ళకిస్తే వీళ్ళు నిలబడతారా లేదా అని దేవుడు గమనిస్తున్నాడు. గమనించి ఆ దావీదుని ఆశీర్వదించమంటే తండ్రి కూడా యోగ్యుడిగా ఎంచట్లేదు అక్కడ. తండ్రి కూడా దావీదుని యోగ్యుడిగా ఎంచలేదు, కానీ దేవుడు ఎంచాడు. అంటే మనం జ్ఞానవంతులమా అజ్ఞానవంతులమా? ఇప్పుడు మన పిల్లల్ని మనమే యోగ్యులుగా ఎంచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా యోగ్యులుగా ఎంచుతారు? వీడా తప్ప పుట్టాడండి, వేస్ట్ గాడండి అంటాం కదా. అంటే మన పిల్లల్ని మనమే వేస్ట్ అన్నామంటే మనం కూడా వేస్ట్ అనే కదా అర్థం. ఇప్పుడు అరే గాడిద అని తిట్టామంటే గాడిద బిడ్డ గాడిద అవుతాడు కదా. కాకపోతే కోపంలో ఏదో తిడతాం, కానీ దేవుడు ఇవన్నీ గమనిస్తున్నాడు. నేను ఇంత జ్ఞానంతో పుట్టించా కదా వీరిని, ఈ జ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు, మనలాగా మనిషే కదా, మరి ఆయన ఎందుకని సైంటిస్ట్ అయ్యాడు? ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు చాలా జ్ఞానాన్ని పెట్టాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకునే విధానం తేడా. కానీ అజ్ఞానాన్ని ఈజీగా ఉపయోగించుకుంటున్నాం, పనికిరాని విషయాల్ని ఉపయోగించేసుకుంటున్నాం. ఎలా అంటే ఒకరు చెప్తున్నారు, నేను ఈ ధర్మంలో పుట్టాను, నేను ఈ ధర్మంలోనే చనిపోవాలి. అది తన సొంత విషయం కదా, గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఇంకో ధర్మంలో పుట్టాను, కాదనుకొని దేవుడి సన్నిధికి వచ్చాను. ఇది నా సొంత విషయం, నేను గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది దేవుడిచ్చిన ఆధిక్యత. ఆయన ఎలా నడిపించాలనుకుంటున్నాడో అలా నడవాలనుకున్నాం, నడుస్తామంతే. వాళ్ళని వ్యతిరేకించేది ఏమి లేదు, మనల్ని గొప్ప చెప్పుకునేది ఏమి లేదు. ఇక్కడ మనమేం గొప్పవారం కాదు. దేవుడు మనల్ని విడిపించాలనుకున్నాడు, విడిపించాడు. ఆ విడిపించింది ఎలా నిలబెట్టుకోవాలో, ఆ రక్షణని ఎలా కాపాడుకోవాలో మన ఇష్టం. ధర్మాన్ని పాటించే వాళ్ళు ధర్మాన్ని పాటిస్తారు, మార్గాన్ని నడిచే వాళ్ళు మార్గాన్ని నడుస్తారు. అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి మాట అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి ఏముందలే సోది అనుకుంటారు. మనం జ్ఞానవంతులమా అజ్ఞానవంతులమా అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం యూస్ చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలిచే ఉంటాం. దావీదు ఏం కోరుకున్నాడు? ఎన్ని ఆస్తులు ఉండుంటాయి, ఎంత సంపద ఉంటుంది. అసలు దావీదుని ఎంతో గణపరిచారు కదా ప్రజలు, దేవుడు కూడా గణపరిచాడు. కానీ తను ఒక్కడే కోరుకున్నాడు, నేను నా ఇంటి వారు నీ సన్నిధిలో ఎల్లకాలం జీవించాలని. ఎందుకు కోరుకున్నాడు? ఆయన సన్నిధి అంత గొప్పదని. అంటే మనం జ్ఞానంగా ఉంటే ఆయన సన్నిధినే కోరుకుంటాం, అజ్ఞానంగా ఉంటే లోకాశలతోటే ఉంటాం. ఇది మన నిర్ణయం. మనలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం జ్ఞానవంతులమా అజ్ఞానవంతులమా అని ప్రశ్నించుకుంటే మన ఆశే మన జ్ఞానము, మన ఆశే మన అజ్ఞానము. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నంత. ఫ్రెండ్స్, నేను ఇలా చెప్పానని మీరు ఏమీ అనుకోకండి. నా మనసుకు అనిపించిన బాధలే గాని సంతోషాలే గాని మీతో ఇలా పంచుకుంటున్నాను, అంతే తేడా. నచ్చితే వినండి, నచ్చకపోతే అక్క నచ్చలేదు, మీరు చెప్పేది మాకు అసలు నచ్చట్లేదు, మీరు మాకు పంపించొద్దు అనండి. ఖచ్చితంగా నేను సంతోషంగా స్వీకరిస్తాను. లేదా విమర్శించండి, అక్క మీరు ఇలా చెప్పింది రాంగు, మీరు ఇలా చెప్తే కరెక్ట్ అయ్యేదేమో అని ఒక్క ఆలోచన కూడా చెప్పొచ్చు. ఎందుకంటే విమర్శ నునుపు తేలుస్తుంది, పొగడ్త దిగజార్చేస్తుంది. విమర్శించటం వల్ల ప్రతి మనిషి పైకి వస్తాడు, పొగడినందువల్ల దిగజారిపోతూ ఉంటాం, గర్వం వచ్చేస్తుంది పొగడ్తకి. కాబట్టి నన్ను ఎవరు పొగడక్కర్లేదు, విమర్శించండి. ఇది ఇలా చెప్పుంటే బాగుండేదక్క అని మీరు చెప్తే నాకు కొందరు చెప్తా ఉంటారు, నేను సరి చేసుకుంటూ ఉంటాను. దయచేసి ఏమీ అనుకోకండి.